ఫైల్స్ అని చెక్ చేసే వంకతో కనిష్క దగ్గర నుండి రాహుల్ బాబుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కాజేయాలి. ఏ మోసంతో అయితే మా కుటుంబం నుంచి ఆస్తులన్నీ లాక్కుందో అదే మోసంతో కనిష్కని కూడా ఇరికించాలి. మేడం, కాఫీ తీసుకోండి. మేడం, మిమ్మల్ని కాఫీ తీసుకోండి. మీరు నా కోసం కాఫీ తీసుకొచ్చారా? ఎంతైనా మీరు మా కంపెనీ ప్రాజెక్ట్ ఓకే చేయాల్సిన మనిషి, ప్రాజెక్ట్కి ఫండ్ చేయాల్సిన మనిషి. మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది కదా. తీసుకోండి. మరి మీరు తాగారా? నేను తర్వాత తాగుతానులేండి మేడం. పర్వాలేదు, ఈ కాఫీ ఇద్దరం షేర్ చేసుకుందాం. కూర్చోండి. అయ్యో, ఇది షేర్ చేసుకోవడం ఎందుకు మేడం? నేను వెళ్ళి ఇంకో కాఫీ తెచ్చుకుంటాను, ఉండండి. పర్వాలేదండి, ఇదే షేర్ చేసుకుని తాగుదాం. కూర్చోండి. మేడం, కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇలా సౌమ్యంగా సరదాగా ఉంటే మీరు ఎంత బాగున్నారో తెలుసా? కానీ నన్ను ఇంట్లో చూసిన ప్రతిసారి చిరాకు పడతారు. నేనంటే అసహ్యం చూపిస్తారు. ఆ అసహ్యం అభిమానంగా ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తున్నాను. మన మధ్య ఉన్న ప్రేమ కూడా ఈ కాఫీ లాగే పంచుకునే రోజెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను.